నా పేరు డాక్టర్ రత్నాకర్ పండు. నేను నేరేడ్మెట్ జీకే కాలనీ ఉంటా. నేను 2021లో ఒక కంపెనీ స్టార్ట్ చేసి టీఎస్ఐసి నుంచి 1 ఎకర్ ల్యాండ్ తీసుకున్నాను గవర్నమెంట్ నుంచి 100% అమౌంట్ పే చేసి. ఆ ల్యాండ్ తీసుకునే ప్రాసెస్లో కెనరా బ్యాంక్ వాళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అయ్యి మీకు ఎంఎస్ఎంఈ లోన్ ఇస్తాము రండి అని ఇన్వైట్ చేశారు. ఎంఎస్ఎంఈ లోన్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు అవుట్ ఆఫ్ 4.5 CR ప్రాజెక్ట్కి వాళ్ళు 2 CR ఇచ్చి మా కంపెనీ రూల్స్ ప్రకారం బ్యాంక్ రూల్ ప్రకారం ఇంతే వస్తుంది అని ఇచ్చారు. ఇచ్చి కొలెటరల్గా దాదాపు 5 కోట్ల వాల్యూ చేసే మా ఇల్లుని కొలెటరల్గా తీసుకున్నారు. అంతేకాకుండా కొనుక్కున్న ల్యాండ్ 12 crores వాల్యూ చేసే ల్యాండ్ కూడా తీసుకున్నారు. తీసుకొని ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందే కంపెనీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు, ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందే నా యొక్క అకౌంట్ని ఎన్పి చేసి పాడేశారు. సో ఎందుకు ఎన్పి చేశారు అంటే అది మీకు ఇచ్చిన టైం అయిపోయింది, అందుకే మేము ఫస్ట్ ఈఎంఐ మేమే పే చేసాం, మీకు హెల్ప్ చేసాము. ఫస్ట్ ఈఎంఐ మీకు పే చేసి మీకు ఛాన్స్ ఇచ్చాము, అయినా మీరు పే చేయలేదు కాబట్టి ఎన్పి చేశాను. అసలు ఫస్ట్ ఈఎంఐ వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఏంటి? దాన్ని అడిగితే సరే అండి మేము మీకు సెకండ్ టర్మ్ లోన్ ఇస్తామని చెప్పి 2 years గడిపేసి ఇప్పుడు మాకు ఆక్షన్ నోటీస్ ఇచ్చారనమాట. ఆక్షన్ నోటీస్ ఇచ్చి మా ఇల్లు ల్యాండ్, ఇండస్ట్రియల్ ల్యాండ్ 2 అమ్మేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఇల్లు ఇండస్ట్రియల్ ల్యాండ్ కలిపి 17 crores ఉంటుంది. వీళ్ళకి నేను పే చేయాల్సింది కేవలం 1.5 crore, 1.5 కోట్లు. సో ఇది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎంఎస్ఎంఈ రూల్స్ ఫాలో కాలేదు, అంతేకాకుండా ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఏ స్టెప్ కూడా వాళ్ళు ఫాలో కాలేదు. గవర్నమెంట్ చూస్తే ఎంఎస్ఎంఈని మేము వికసిత భారత్ అని అదని ఇదని చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. కానీ ఏ యొక్క ఎంఎస్ఎంఈ ముఖ్యంగా బిలో 10 CR లోపు తీసుకున్న ఏ ఎంఎస్ఎంఈ కంపెనీ కూడా వాళ్ళు సంతోషంగా లేరు. ఎందుకంటే లోన్ ఇవ్వటము మళ్ళీ వెంటనే ఎన్పి చేసేయడము, కనీసం జెస్టేషన్ పీరియడ్ కానీ లేకపోతే డెవలప్ అయ్యే బ్రేక్ ఈవెన్ పాయింట్ కానీ వచ్చేంత వరకు వెయిట్ చేయట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ప్రజానాయకుల్ని తిరుమాన్ మల్లన్ గారు లాంటి నాయకులను కూడా కోరుతున్నాను. నాకు చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఫస్ట్ ఈఎంఐ పే చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అసలు నా కన్స్ట్రక్షనే కంప్లీట్ కాలేదు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు, మీరు ఇచ్చిన అమౌంట్ 40% ఇచ్చారు అని అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చేశారు, సరే సెకండ్ టర్మ్లోని ఇస్తామని చెప్పి ఒక అఫీషియల్గా ఒక ప్యానల్ ఇంజనీర్ని అపాయింట్ చేశారు. ఆ ప్యానల్ ఇంజనీరు 2 CR అవుతుంది, ఓన్లీ కన్స్ట్రక్షన్కే 2 CR అవుతుంది అని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేయలేదు. రెస్పెక్ట్ చేయకుండా నన్ను చీట్ చేశారు. చీట్ చేయడమే కాకుండా నా దగ్గర నుంచి అమౌంట్ ట్రై చేశారు. అమౌంట్ ఆ టైంలో నేను ఇవ్వలేకపోయాను, బ్రైబ్గా నేను ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు కంప్లీట్గా నాది క్లోజ్ చేసేసి నన్ను నా హౌస్ సేల్ చేయాలని, ల్యాండ్ సేల్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఈ లోపు నేను డిఆర్టీ కోర్టుకి వెళ్ళాను. కోర్టుకి వెళ్ళి కూడా దాదాపు 1 year అయిపోయింది. అయినా సరే నాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. దయచేసి ఈ విషయంలో గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సారు, అలాగే మన తిరుమాన్ మల్లన్ గారు లాంటి పెద్దలు అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది ఎంఎస్ఎంఈ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎన్పి అయిపోతున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరు కూడా ఎంఎస్ఎంఈ లోన్స్ తీసుకొని బాగుపడలేదు. చాలామంది వాళ్ళు నాశనం అయిపోతున్నారు. కారణం ఏంటంటే సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్యాంక్ వాళ్ళు ఫాలో కావట్లేదు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రూల్స్ ఫాలో కావట్లేదు. అడ్డదిడ్డంగా వాళ్ళు ఫైన్స్ వేసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. నా లోన్ కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా మేము కూడా ఒక పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యి మేము కూడా ఖచ్చితంగా ఒక పిల్ వేయాలనుకుంటున్నాము. ఆ పిల్ ఏంటంటే ఎంఎస్ఎంఈ రూల్స్ ఫాలో కాకుండా, ఎంఎస్ఎంఈ నా లోన్ విషయంలో అయితే సరైన ఫీజిబిలిటీ స్టడీ చేయలేదు, ఫీజిబిలిటీ కమిటీని కూడా వేయకుండా ఒక మేనేజర్ లెవెల్
ఒక చిన్న పర్సన్ మేనేజర్ లెవెల్ అతను కంప్లీట్గా రూల్స్ అండ్ వైలేషన్ చేసి లోన్ శాంక్షన్ చేయడం అన్నీ జరిగిపోయాయి. అంతేకాకుండా నన్ను నమ్మించారు. నేను కూడా ఒక గవర్నమెంట్ బ్యాంక్ అని నేను నమ్మాను. గవర్నమెంట్ బ్యాంక్ అని నమ్మితే ఆ నమ్మిన నమ్మకత్వాన్ని వాళ్ళు వమ్ము చేశారు. ప్రైవేట్ బ్యాంక్ కాకుండా ప్రైవేట్ బ్యాంక్ ఫాలో అయ్యే రూల్స్ కూడా వీళ్ళు ఫాలో కాలేదు. సో ఈ విషయంలో ముఖ్యంగా నా లోన్ విషయంలో గవర్నమెంట్ చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా నేను సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా వెళ్ళి అక్కడ నేను ఒక లెటర్ సబ్మిట్ చేశాను. ఆ లెటర్ కూడా నాకు సరైన రెస్పాన్స్ రాలేదు. ఆర్బీఐకి రాశాను, ఆర్బీఐ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. అలాగే కెనరా బ్యాంకు ఎండి కూడా రాశాను. అసలు నా ప్రాబ్లం ఏంటి, ఈ బ్యాంక్ స్టాఫ్ ఏం తప్పు చేశారు, క్యాండిడేట్గా నేనేం తప్పు చేశాను, ఏమీ స్టడీ చేయట్లేదు. కేవలం కింద ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్తో వాళ్ళు ఫైనలైజ్ చేసేసి ఇది కొట్టిపాడేస్తున్నారు. అసలు రియల్గా ఏం జరిగిందో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి నాకు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇంకా ముందుకు స్టెప్ వేయడానికి వీలుగా మీరు ఇచ్చే ఈ సపోర్టు నాకు ఉపయోగపడుతుందని కోరుతున్నాను. ఎంఎస్ఎంఈ లోన్ అనేది ఒక పెద్ద ఫ్రాడ్. దేశంలో ఎంఎస్ఎంఈ అనేది ఒక పెద్ద ఫ్రాడ్. ముఖ్యంగా వితౌట్ కొలెటరాలు 5 lakhs 5 CR వరకు ఇవ్వాలని రూల్ ఉందన్నారు ఎంఎస్ఎంఈలో. కానీ ఆ రూల్ ఏంటో, ఆ రెగ్యులేషన్ ఏంటో ఏది ఫాలో కావట్లేదు. చాలామంది ఎంఎస్ఎంఈ ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ క్లాస్ పీపుల్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వీళ్ళు ఏ కంపెనీ పెట్టినా వాళ్ళు డెవలప్ అయినట్టు ఎక్కడా కనబడతలేదు. కారణం ఏంటంటే లోన్ ఇవ్వటము, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయటము, అమ్మేయడం, ఇదే చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎవరైతే మీరు లోన్స్ అప్లై చేస్తున్నారో వీళ్ళు బ్యాంక్ వాళ్ళని నమ్మొద్దండి. బ్యాంక్ వాళ్ళని నమ్మొద్దు. మీరు సరైన లీగల్ ఒపీనియన్ తీసుకోండి, సరైన లీగల్ సపోర్ట్ తీసుకోండి. బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేసే ఇలాంటి లెటర్స్ ఇవన్నీ ముందు లీగల్ వాళ్ళ దగ్గర పోయి చెక్ చేయించుకోండి. అప్పుడే మీరు లోన్ తీసుకోండి. అప్పటి వరకు లోన్ తీసుకోవద్దు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నా లోను వీళ్ళు ఫైనలైజ్ చేసింది 3,37,81,000గా ఫైనలైజ్ చేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 3,25,00,000 మళ్ళీ ఇక్కడ చేశారు. సో ఇందులోంచి అంటే ఇక్కడేమో 3,37,00,000 ఇక్కడ ఫైనలైజ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి 3,25,00,000 ఇక్కడ ఫైనలైజ్ చేశారు. ఫైనల్గా వాళ్ళు నాకు ఇచ్చింది 2 కోట్లు అన్నారు. ఈ 2,09,00,000 అన్నారు. ఈ 2,09,00,000 కూడా పూర్తిగా నాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా నా యొక్క ఏమంటారు కన్స్ట్రక్షన్ కూడా ఎంత అవుతుందో వాళ్ళు సరిగా ఎస్టిమేషన్ చేయలేదు. కన్స్ట్రక్షన్కి 2021లో 685 రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ అవుతుందని వాళ్ళు ఇచ్చారు. కానీ అప్పుడు సిపిడబ్ల్యూడి నామ్స్ ప్రకారం 1,500కు ఉంది పెర్ ఎస్ఎఫ్టీ. 1,500 ఎక్కడ, 685 ఎక్కడ? అంటే వీళ్ళు సరిగా ఏమి స్టడీ చేయకుండా, ఫీజిబిలిటీ స్టడీ చేయకుండా మా రూల్స్ ఇదే అని చెప్పి బలవంతాన్ని ఒప్పించి నన్ను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించేటప్పుడు మీకు 2వ టర్మ్లోని ఇస్తాం, మా వాళ్ళు తప్పు చేశారు అని మళ్ళా ఏజిఎం లెవెల్ పర్సన్ ప్రామిస్ చేశాడు. అయినా సరే నాకు 2వ టర్మ్లోని ఇవ్వలేదు. 5 కోట్లు వాల్యూ చేసే ఇల్లుని ₹1,00,00,000 కోసం అమ్మేద్దామని ప్రయత్నం చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి నాకు న్యాయం చేయాలని గవర్నమెంట్నే కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.